బిజినెస్ స్టార్ట్ చేశాక చాలా ఫియర్స్ అండ్ డౌట్స్ ఉండేవి. కానీ నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. అది ఒకవేళ కష్టమైనా సరే నేను యాక్షన్ ని పర్ఫెక్షన్ మీద ప్రిఫర్ చేశాను. సో నా స్ట్రాంగ్ వై వచ్చేసి మోర్ టైం కిడ్స్ తో స్పెండ్ చేయాలి అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని నన్ను ఎప్పుడు మోటివేట్ చేసేది. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంట్లో పిల్లలతో ఇన్నేళ్ల కెరీర్ గ్యాప్ తోటి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో కాన్ఫిడెన్స్ లోగా తగ్గిపోయింది. కానీ ఒక సమయంలో నాకు అర్థమైంది, భయాన్ని చూస్తూ అలాగే ఉండడం కన్నా ఒక చిన్న స్టెప్ వేయడం మంచిదని. నా ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలి, అదే సమయంలో నా ఐడెంటిటీ తిరిగి బిల్డ్ చేసుకోవాలనుకున్నాను. ఈ బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత సపోర్ట్ ట్రైనింగ్ ఉన్నది కాబట్టి నెమ్మదిగా నాకే నమ్మకం పెరిగింది. ఈ బిజినెస్ లో మెయిన్ డౌట్ నాకేంటంటే నేను సక్సెస్ఫుల్ అవుతానా లేదా అని. సో నాకు ఎప్పుడు ఆ డౌట్ వచ్చినా కూడా నా వాయిని గుర్తు పెట్టుకుంటాను. అలాగే ఈ బిజినెస్ లో వేరే వాళ్ళు ఎంత సక్సెస్ పొందారో వాళ్ళ టెస్టిమనీస్ వింటూ నేను చిన్న చిన్న యాక్షన్స్ కన్సిస్టెంట్ గా చేస్తూ ముందుకెళ్తా ఉంటాను. Yes, at beginning, I was also skeptical because of many other fake opportunities in the market. But after paying $149 and watching the training videos, everything became clear. The videos explained the investment options as well. And I chose a plan that fit my budget with minimal risk. And speaking frankly, every real business has some risk. 25 ఏళ్ల కన్నా ఎక్కువ డాక్టర్గా పనిచేసి ఇప్పుడు ఈ బిజినెస్ చేయగలుగుతానా అని నాకు అనుమానం వచ్చింది. బట్ నాలాగే చాలా మంది డాక్టర్స్ యూకేలోనే NHS లో ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారని చూసి నాకు నా మీద నమ్మకం కలిగింది. వాళ్ళందరూ చేయగలిగితే నేను చేయగలుగుతాను, ఎందుకంటే ట్రైనింగ్ ఇస్ సూపర్బ్ ట్రైనింగ్ హియర్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు మీకులాగానే నాకు కూడా చాలా డౌట్స్ ఉండేవండి. ఎందుకంటే ఆన్లైన్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి కదా. సో ఇది నిజమా కాదని నేను కూడా చాలా ఆలోచించాను. అయితే $149 పే చేసి 30 days ఈ బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇది రియల్ బిజినెస్ అని, ఇందులో రియల్ పీపుల్ ఉన్నారని, డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారని తెలుసుకున్నాను. మరి ముఖ్యంగా ఇది లీగల్ అండ్ ట్యాక్సబుల్ అని తెలుసుకున్న తర్వాతనే ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. సో అందరికీ డౌట్స్ అండ్ ఫియర్స్ ఉంటాయి, అలాగే నాకు కూడా ఉన్నాయి. ఇది ఫస్ట్ నా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే, సో ఫస్ట్ ఇది నిజమా కాదా, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఇది ఎంతవరకు వర్త్, సో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, సో ఇలాంటివన్నీ డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. అలాగే నేను రీసెర్చ్ చేసి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇది వర్త్ ఓకే అండ్ ఇది నాకు సూటబుల్ అని నేను తెలుసుకున్న తర్వాతే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాను. హలో అండి, మార్కెట్ బాగాలేక ఇద్దరికి జాబ్ లేని సిచ్యువేషన్ లో ఈ ఆన్లైన్ ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. కానీ ఒక ఫియర్ ఉండింది, ఇది